హాయ్! మన వీడియోలు చూస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న మన యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్‌కి మన డీకే మోటార్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లాస్ట్ వీడియోలో మన కెనెటిక్ శ్రీకాకుళం అఫీషియల్ నుంచి ఒక వీడియోనైతే చేయడం జరిగింది. మన యూట్యూబ్‌లో మరియు ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది నాకు ఫోన్స్ అండ్ ఎస్ఎంఎస్‌లు చేయడం జరిగింది. ఏంటి అనంటే హ్మ్. మనకి పెట్రోల్ వెహికల్‌కి మరియు ఎలక్ట్రిక్ వెహికల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అది కాస్ట్‌లో ఎంత తేడా ఉంటుంది? సర్వీస్‌లో ఎంత తేడా ఉంటుందని క్లుప్తంగా వివరించమని అయితే మనకి మన వ్యూయర్స్, సబ్‌స్క్రైబర్స్ అడగడం జరిగింది. దాని గురించి అయితే ఇప్పుడు మనం అయితే చేస్తున్నాము. పెట్రోల్ వెహికల్‌కి, ఎలక్ట్రికల్ వెహికల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? కాస్ట్ పరంగా మరియు సర్వీస్ పరంగా. కాస్ట్ పరంగా ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఒక పెట్రోల్ వెహికల్ తీసుకుందాం. ఒక ఎలక్ట్రికల్ వెహికల్. ఒక పెట్రోల్ వెహికల్ సుమారు ఒక రూ. 1,00,000 80,000-1,00,000 బిలో ఉంటుంది కాస్ట్. అలాగే ఒక రిజిస్టర్డ్ సేమ్ పెట్రోల్ వెహికల్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే అది కూడా మనకి 80,000 నుంచి 100 అది 1,00,000 ఆ మధ్యలో ఉంటుంది ప్రైస్. అంటే కాస్ట్ పరంగా బోత్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. బట్ సర్వీస్ పరంగా వచ్చేసరికి ఏమవుతుంది అనంటే పెట్రోల్ వెహికల్‌కి సర్వీస్ సెంటర్‌లనేవి మీకు ఔట్ సైడ్ చాలా గ్యారేజెస్ బయటున్నాయి. షోరూమ్‌తో పాటు అవి కూడా సర్వీసింగ్ ప్రొవైడ్ చేస్తాయి. బట్ ఎలక్ట్రికల్ వెహికల్‌కొచ్చేసరికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సిట్యుయేషన్ అయితే మనకు కనబడదు. ఓన్లీ ఎక్కడైతే మీరు ఏ బ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్ మీరు పర్చేస్ చేశారో, ఆ షోరూమ్ వాళ్ళు మాత్రమే మీకు సర్వీస్ ఇస్తారు. బయట ఔట్ సైడ్ అనేది సర్వీస్ ఇవ్వడం అనేది జరగట్లేదు. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే, సో, సర్వీస్ కాస్ట్ అనేది మీకు పెరుగుతుందనే భయం అనేది కస్టమర్స్‌కి ఉంది. సో, యాక్చువల్‌గా మనకి పెట్రోల్ వెహికల్ మనం పర్చేస్ చేస్తే మనకి ప్రతి మంత్ 3,000 నుంచి 5,000 వరకు మనకి బడ్జెట్ అయితే మిగులుతుంది. ఖర్చవుతుంది. అదే ఎలక్ట్రికల్ వెహికల్ కొంటే అదే 3,000 నుంచి 5,000 బడ్జెట్ అనేది మనకి సేవ్ చేసుకోవడం జరుగుతుంది. సో, పర్ మంత్ 3,000 నుంచి 5,000 మనం సేవ్ చేసిన పర్ ఇయర్ 48,000 నుంచి 60,000 వరకు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ మీద మనం సేవ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ఫియర్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుదారులకి సర్వీస్. సో, కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ చూడాల్సింది ఏంటి అనంటే వాళ్ళ సర్వీస్ సెంటర్ ఏంటి? వాళ్ళ టెక్నీషియన్స్ వర్క్ ఏంటి? వీళ్ళు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నారా లేదా? సో, డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తున్నారా లేదా? అనేది చెక్ చేసుకొని ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మీరు పర్చేస్ చేయాలి. సో, అది గాని మీకు సర్వీస్ అనేది పర్ఫెక్ట్‌గా అందితే, ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మీరు మనీని మనీని బాగా సేవ్ చేయొచ్చు. కంపేర్ టు పెట్రోల్ వెహికల్. సో, ఈ విధంగా అందుకనే ఫస్ట్ మనం ఏంటనంటే, ఫస్ట్ బ్రాండ్ చూడాలి. బ్రాండ్ చూసిన తర్వాత వాళ్ళ సర్వీస్ సెంటర్స్, సర్వీసు, వాళ్ళ టెక్నీషియన్స్, వాళ్ళ అప్రోచ్. నెక్స్ట్ ఏంటనంటే, వాళ్ళకి ఆర్ఎస్ఏ ఉందా? రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉందా? లేదా డోర్ స్టెప్ సర్వీస్ ఉందా? ఇవన్నీ చూసుకున్న తర్వాత మోడల్‌ని ఇవన్నీ ఎంచుకొని మనం వెహికల్ అనేది పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ డీలర్ తాలూకా ఎగ్జిస్టెన్స్ కూడా చూడాలి. సో, ఎన్ని సంవత్సరాల నుంచి డీలర్ ఉన్నాడు? ఏ బ్రాండ్ కంటిన్యూగా వీళ్ళు చేస్తున్నారు? ఇవన్నీ చూసి పర్ఫెక్ట్‌గా ఆలోచించి మీరు వెహికల్ అనేది పర్చేస్ చేసుకోండి. దీని ద్వారా ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుంది అనంటే ఎలక్ట్రికల్ వెహికల్ కంపేర్ టు పెట్రోల్ వెహికల్ మీకు చాలా ఈజీగా మనీని సేవ్ చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని అయితే ఇస్తుంది.